మారుతున్న ప్రస్తుత ప్రపంచ వ్యవహారాలలో భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞానం మనకు చేస్తున్న బోధ ఏమిటి? ఏకాగ్రతని పెంచుకోవడం ఎలా, మూలాలు మర్చిపోకుండా జీవించడం ఎలా, ఇది కేవలం భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞానం మాత్రమే తెలియజేస్తుంది. మన వైజ్ఞానిక అంశాలన్నీ కూడా ఖగోళంతో ముడిపడి ఉన్నాయి. పండుగలు, ఆచారాలు, సంప్రదాయాలు, దానం చేసినా, ధర్మం చేసినా, భోజనం చేసినా, నిద్రించినా, మెలకువగా ఉన్నా, ఇతరులతో మాట్లాడినా, ఏ పని చేసినా కూడా ఒక క్రమశిక్షణతో, వివేకంతో మనం మెలగాలి. మన ప్రవర్తన పద్ధతిగా ఉండాలి. ఈ పద్ధతి లేకుండా ఉంటే విదేశీ సంస్కృతులు, విదేశీ పద్ధతులకు మన జీవితాన్ని మలచుకుంటే అనేక ఇబ్బందుల పాలు కావలసి వస్తుంది అని తెలియజేస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం ఆది భౌతిక జ్ఞానానికంటే కూడా మించింది. సిక్స్త్ సెన్స్ అంటూ ఉంటాం మనం ఆంగ్లంలో. సంప్రదాయాన్ని అనుసరించి ఇంటి పద్ధతిని పాటిస్తూ రామచంద్ర కృష్ణమూర్తి ఏదో అనుకుంటూ ఇంట్లో ఉండే దైవనామాలు స్మరిస్తూ పద్ధతి ప్రకారంగా జీవితాన్ని మనం మార్చుకుంటూ, మలచుకుంటూ ఉంటే, చెక్కుకుంటూ ఉంటే, శిల్పం వల్ల మన జీవితాన్ని నిర్మించుకుంటూ ఉంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మనలో ధర్మమైనటువంటి మార్గాన్ని పాటించే విధంగా ప్రోత్సహిస్తుంది. మనం తప్పు చేయలేదు, ఎవరూ మనల్ని వేలెత్తి చూపించలేరు. ఎవరైనా ఏదైనా అంటే అది వారి భ్రమకు, వారి ఆలోచనకు మాత్రమే సంబంధించిన అంశం. ఎవరైనా మనల్ని ఏదైనా అన్నారా, అననివ్వండి. వారి గురించి మనం మాట్లాడడంలో మన వివేకాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. అనేవారు అంటూ ఉంటారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 198 + 4 202 దేశాలకు లేని ప్రత్యేకత మన దేశం భారతీయానికే ఏమిటి అంటే ఆధ్యాత్మిక ఔన్నత్యం. ఇతర దేశాలలో కూడా ఆయా దేశాలకు సంబంధించి అనేక పౌరాణిక కథనాలు, ఇలియడ్ లాంటి కథనాలు ఉన్నాయి. వారు వాటిని పాటిస్తూ ఉంటారు, పాటించరు, మనకు అనవసరం. మనది అయిన జ్ఞానాన్ని మనం మరవవద్దు, విడిచిపెట్టవద్దు. మూలాన్ని తెలుసుకోవాలి. ఉగాది నుంచి హోళీ పండుగ వరకు మన పండుగలన్నీ ఋతుకాలాలలో వచ్చే మార్పులకు అనుకూలంగా ఏర్పడి ఉన్నాయి. సూర్యోదయం కంటే పూర్వమే లేవాలి. సూర్యాస్తమయంతో మన నిత్యకర్మలను పరిపూర్ణం చేసుకోవాలి. కృష్ణార్పణమస్తు అని పరిపూర్ణం చేసుకోవాలి. రామచంద్ర పరబ్రహ్మణే నమః అంటూ ప్రారంభం చేయాలి. ఇందువలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అన్నింటికంటే కూడా ముఖ్యం భిన్నమైన సమాధానం, వేదాంతపరమైన దృక్కోణం. ఏదైనా ఆపద కలిగితే, యుద్ధం లాంటివో ఇంకేవో వాతావరణాలు ఏర్పడితే ఒక వేదాంతం భారతీయులలో ఉంది. జరిగేది జరగక మానదు. రేపు తెల్లారదా, ఈరోజు గడిచిపోయిందిలే, రాత్రి గమిష్యతి భవిష్యతి సుప్రభాతం, భానోదయిష్యతి హసిష్యతి పంకజశ్రీ, ఇత్థం విచింత్యతి కోశగతే ద్విరేపౌ, హాహంత అంత నళినీ గజ ఉజ్జహార. కర్మ సిద్ధాంతాన్ని చెప్పే నేపథ్యంలో రేపు బాగుంటుందిలే అనే వేదాంతంతో పాటుగా అలసత్వం పనికిరాదు, నిర్లక్ష్యం పనికిరాదు. నీ విధి నీవు చెయ్యి. ఎంత గొప్ప జ్ఞానం ఇది! ఇది భారతీయ విజ్ఞానం ప్రపంచానికి అందిస్తున్నటువంటి అంశం.